హలో ఎరా పండు, ఎరా ఏం చెప్పరా. చేస్తున్నావు? ఏముంది, ఇంట్లో కూర్చొని రిపోర్టులు రాసుకుంటున్నా. ఏం రిపోర్టులు రోయ్? రేపు ధర్మాచార్యుల సదస్సుకి శిక్షణకి వెళ్ళాలి నేను. ఉమ్, 3 మండల రిపోర్ట్ రాయాలి నేను. అదే ఏం రిపోర్ట్? రిపోర్ట్ అంటే ఏం రాయాలి? రిపోర్ట్లు మాకు ఉంటాయి కదా, దేవస్థానం 3 మండలాల్లో ఈ సర్వేక్షణ ఇవన్నీ ఉంటాయి కదా. అవునరా, రిపోర్ట్ అంటే మామూలుగా ఏం దేనికి సంబంధించి రాయాలి, ఎలా రాయాలి నాకు అంటే గుడి మీద ఎలా రాయాలి ఏంటని? గుడి మీద గుడి వ్యక్తి గుడి మీద మళ్ళీ గ్రామాల్లో కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, అలా అందులో హిందువులు ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, అదే హిందువులు అంతేనా? ఎంత, ఒక డేటా ఉంటుంది మా దగ్గర. ఆ, అది ఇప్పుడు ఏం చేస్తారా ఈ హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ డేటా కలెక్ట్ చేసి? మన రిపోర్ట్ మన దగ్గర ఉండాలి కదా. జనరల్ గా అసలు ఏం చేస్తారని? ఎవరికి ఇవ్వం, మా దగ్గర ఇంతమంది హిందువులు ఉన్నారని చెప్తాం కదా. అంటే ఇంతమంది పాపులేషన్ లో ఇంతమంది హిందూస్ ఉన్నారు, ఇంతమంది ముస్లిమ్స్ అంతే ఉన్నారు, అంతే అంతే. ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని ఎలా హిందూలో మార్చాలనా? మార్చడం మనం మనం ధర్మం గురించి చెప్పడమే, ఎక్స్ప్లెయిన్ చేయడం. అది మార్చేది అదే అదే ఏముంది మిగతా వాళ్ళు ఇంకా చెప్పు. పెరిగారా తగ్గారానా? పెరిగారా తగ్గారా. ఓకే ఓకే, అదేలే. అంతకుముందు క్రిస్టియన్స్ 10 మంది ఉంటే ఇప్పుడు 20 మంది అయ్యారా? లేకపోతే ముస్లిమ్స్ ఎంత 20 మంది ఉంటే 10 మంది అయ్యారా? ఏంటి లేకపోతే హిందూస్ ఎంతమంది 20 మంది 10 మంది అయ్యారా? ఈ టైంలో మేము గుర్తొచ్చావేంటి? చిన్న పని మీద ఫోన్ చేశాను రా. చెప్పు. ఏంటి నీకు ఎవరో ఫోన్ చేసి బెదిరించావంటే ఏంట్రా? నేను బెదిరించండి. పాస్టర్లు గారు నేను పాస్టర్ గారు నీకు ఫోన్ చేసి బెదిరించావన్నా? లేదే, నేను ఎవరికి ఫోన్ చేయలే. మరి ఎవరో పెద్ద వార్త నడుస్తుంది, పేరు చెప్పట్లే. వాళ్ళు హిందూ ధర్మకర్త, హిందూ సిద్ధాంతం సంబంధించిన వాళ్ళు ఎవరో ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించారు అని చెప్పి ఏదో వార్త నడుస్తుంది. వాళ్ళు చూసావా? ఎక్కడ? సెంటర్ లో, జంక్షన్ సెంటర్ లో జనాల్లో ఒక టాపిక్ నడుస్తుంది. 4 రోడ్ల కోవడల్లో ఫ్లెక్సీ తీసారంటే ఎవరు? అపర్ణ ప్రసాద్ గారు తీపిచ్చారు. ఎవరిది? అపర్ణ ప్రసాద్ మేము ఫోన్ చేసాం. మేము ఎవరికి ఫోన్ చేయలే, డైరెక్ట్ గా ప్రసాద్ గారికి ఫోన్ చేసాం. అప్పన్ ప్రసాద్ గా? బాబు రేపు పొద్దున పండగ ఉంది కదా, మంది అయోధ్య పండగ ఉంది కదా, మీరు గుడి ఎదురుగా వాళ్ళ పాటలు పెడితే సార్ మీ కమిటీ వాళ్ళు, మన కమిటీ వాళ్ళు ఏం చేస్తారు సార్ అని అడిగాం. నేను తీపిచ్చేస్తానమ్మా, నేను తీపిచ్చేస్తాను అన్నారు. ఫోన్ సాంబాయికి ఫోన్ చేయించి తీపిచ్చేశారు. నేను డైరెక్ట్ గా కమిటీ వాళ్ళకే ఫోన్ చేస్తున్నాను, నేను ఎవరికి చేయను. ఈ కమిటీ వాళ్ళు ఎవరు? అప్పన్ ప్రసాద్ కమిటీయా దీనిలో? గుడికి భూషణ్ గారు, అప్పన ప్రసాద్ గారు. నువ్వు ఫోన్ చేసావా? నేను చేసా డైరెక్ట్ గా. నేను వాళ్ళకి నాకెందుకు డైరెక్ట్ గా గుడి ఎదురు పెట్టకూడదు. నేను డైరెక్ట్ గుడి వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళకి గుడి వాళ్ళకి తెలుసు ఎందుకు పెట్టకూడదని తెలుసు వాళ్ళకి. అవును, గుడి ఎదురు ఎక్కడ ఉంది? నేను చూడలేదు. గుడి ఎదురుగా ఇప్పుడు మన సీతారామాంజనేయులు గుడి ఉంది, మనకి టీ తాగుతాం మనం. అవును, అక్కడ నేను ఫని టీ తాగుతారు కదా, కార్నర్ లో నూజివీడు కార్నర్, విజయవాడ రోడ్ కి నూజివీడు కార్నర్. అవును, కార్నర్ లో పెట్టకూడదు, అక్కడ పెట్టకూడదు. 150 మీటర్ దూరంలో పెట్టకూడదు. 150 మీటర్లా? ఎంత ఉంటుంది అక్కడ? ఎంత దూరం ఉంటుంది సుమారు? కనీసం 100 కూడా ఉండదు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు కదా చాలా మంది. మనం ఇదే కావాలని అది సెంటర్ పాయింట్ ఆంజనేయ గుడి ఉంది తెలుసు అందరికి. అటు పక్క ఆంజనేయ గుడి ఉంది, ఇటు పక్క సీతారామం గుడి ఉంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా 2 గుళ్ళు ఉన్నాయి, ఫేమస్ కదా. ఆ గుడి పెట్టకూడదు కదా. మన సిద్ధాంతం ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన సిద్ధాంతమే అది. నువ్వు రాసింది నేను రాసింది కాదు అది. కాదులే, నాకు మామూలుగా అడుగుతున్నాలే. ఇప్పుడు నువ్వు రాసింది నేను రాసింది కాదు, అంబేద్కర్ గారు రాసిందే ఫాలో అవుతాం మేము. అది అందరూ ఫాలో అవ్వాలి. అది ఏంటంటే హనుమాన్ జంక్షన్ పుట్టారు కాబట్టి ఈ రోజు వరకు అక్కడ చాలా మంది పెట్టారు. ఇదేనే కాదు, వేరే కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటది. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఎవరు అంటే ఖాళీగా ఉన్న ప్లేస్ అది, ఎవరు ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు పెట్టేసుకుంటా ఉంటారులే అక్కడక్కడ. అలా అదే లెక్కలు అక్కడ కూడా పెడుతున్నారు అంతే. అసలు అదొకటే కాదు, దేవాలయం ఒకటే కాదు, బడి దగ్గర కూడా పెట్టకూడదు. రాజ్యాంగంలో ఏం రాశారంటే బడి గాని, గుడి గాని, అంగన్వాడి స్కూల్ గాని ఎదురుగా ఏమి పెట్టకూడదు. ఊరు బయట పెట్టుకోవాలి. ఆల్రెడీ క్రిస్టియన్స్ ఏరియాలో ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి, అక్కడ మత ప్రచారం చేసుకోవాలి. గుడి ఎదురుగా పెడితే ఎలా ఉంటది? సెంటర్ అంటే అది సెంటర్ అంటారు కదా, సెంటర్ అంటే అక్కడ సెంటర్ లో దేవాలయం ఉందిగా. అది మామూలు గుడి కాదుగా, ఎప్పటి నుంచో పురాతన నుంచి మన తాతల నుంచి ఉందా లేదా అది? ఇప్పుడు కొత్తగా గుడికి కలిసింది కాదు అది. కొత్త గుడి అయితే సర్లే కొత్తగా జరుగుతుందిగా అనుకుంటాం మనం. మరి అవును, ఫ్లెక్సీ ఎవరిది? తీసారుగా ఇప్పటివరకు. ఏంటంటే ఇప్పుడు పండుగ అయోధ్య ముందే తీశారు. అసలు ఫ్లెక్సీ ఏమన్నా తెలదు. మొన్న ఫోన్ చేస్తే చూసాను, నేను వెంటనే చూసి సార్ ఇలా పెట్టారు సార్ అన్న.
కాదురా, నేను ఫ్లెక్సీ ఎవరిదా అన్నది? హిందూసా, ముస్లిం, అది క్రిస్టియన్దా, ముస్లిమ్స్ దా? క్రిస్టియన్స్ ది క్రిస్టియన్స్ దా? ఉపవాస ప్రార్థన అంటారు. మనకి అవన్నీ మన కింద పేరు కూడా చూడాలి ఎవరిదో. ఉపవాస ప్రార్థన ఉన్నాయి, ఎదురు గుడి ఉంది, చూశాను అంతే. చూసి ప్రసాద్ గారికి ఫోన్ చేశా. ఇప్పుడు ఆయన తీపిచ్చాడు అది. ఉమ్. అవును, చర్చ్ వాళ్ళకి చెప్పి తీపిచ్చారా, ఆయన సొంతంగా తీస్తాడా? ఎవరో ఫోన్ చేశారంట. నేను సాంబయ్యకి ఫోన్ చేస్తానయ్యా అన్నారు. ఫోన్ చేస్తే సరే నేను తీపిస్తానయ్యా, నేను ఫోన్ చేసి ఎవరైనా సాంబయ్యతో ఫోన్ చేసి తీపిస్తామని అన్నారు. అంటే గుడి వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు. ఇక అలా కదరా, నేను ఫ్లెక్సీ తీయడానికి ఇప్పుడు సపోజ్ నా ఫ్లెక్సీ ఉంది అనుకో, నాకు ఫోన్ చేసి బాబు నీ ఫ్లెక్సీ తీసేని చెప్తారు కదా, అలా చెప్పారా అని. అలాగే చెప్తారు. ఇంకేం మేమైతే తీయంగా, మేము టచ్ అయ్యంగా. మరి వాళ్ళు చెప్పలేదు అనుకుంటా కదా, అదే అడిగేది ఇప్పుడు నేను, గొడవ జరుగుతుంది ఏంట్రా అని. ఫ్లెక్సీ ఎవరు తీసారంట? అది సొంతంగా ఎవరు పీకేశారంట, దాన్ని తీసి పారేశారంట. నాకు తెలియదు. అయితే తీపిచ్చారు కాదు, తీపిచ్చిన కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ తీసారండి, మా ఫ్లెక్సీ మాయమైపోయింది, నా ఫ్లెక్సీ కనిపించట్లేదు, ఎవరో గుర్తులేని వ్యక్తి మా ఫ్లెక్సీ తీసారని చెప్పి కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ లో. ఏందాడా? నాకు తెలియదు. అయితే నాకు తెలియదు. దానిలో కూడా ఇంకోటి ఏంటంటే, గుర్తులేని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, హిందూ ప్రచారకర్తలు ఎవరో బెదిరిస్తున్నారు ఫోన్లలో, క్రైస్తవ ఫ్లెక్సీలు ఉండకూడదు, మీకు తెలియదు అని బెదిరిస్తున్నారండి అని చెప్పి, మాకు తెలియకుండా మా ఫ్లెక్సీలు తీసి పారేశారని చెప్పి, ఎవరో గుర్తులేని వ్యక్తులు తీసి పారేశారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు క్రైస్తవులు అందరు కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర. నాకైతే తెలియదు. అందుకే ఫోన్ చేసి అసలు నువ్వు ఏం చేసావేంట్రా బాబు తెలుసుకుందాం. నేనంత తీసుకున్నా, టచ్ కూడా చేయగలి. ఫోన్ అయితే చేసావు ఎవరికి? అప్పన్న ప్రసాద్ గారికి నేను ఫోన్ చేశాను, ఇలా పెట్టారు సార్ అన్న. అదే ఇప్పుడు అంటే ఈ రోజు పర్టికులర్ గా ఫోన్ చేయడం కారణం ఏంటి? నిన్న మొన్న ఫోన్ చేసావా? ఎప్పుడు చేసింది అది? ఎప్పుడు అది పెట్టింది? పండగ ముందు 22, 21, 20 అంతేలే. ఎలాంటి పండగ సినిమా 21లో ఆదివారం అనుకుంటా. అది నేను తీపిస్తానమ్మా అన్నారు. ఎవరు తీసారో తెలియదు నాకు. అది తెల్లారి చూస్తే లేదు. సంతోషం, హ్యాపీ అనుకున్నా. అదేలే, సర్లే అయితే. అదే మామూలు కనుక్కున్నా. కాదు, కేసు పెట్టారు, అది ఎవరి పెట్టారో తెలియదు కానీ పోలీస్ స్టేషన్ గుర్తులేని వ్యక్తి మా ఫ్లెక్సీలు తీసారని చెప్పి కేసు పెట్టారంట. అసలు తీపిచ్చేసావా ఏంటి? నేనైతే టచ్ చేయలే. నాకెందుకు ఫోన్ అయితే చేసావా ఫ్లెక్సీ తీసేయమని? నేనైతే టచ్ చేయలేదయ్యా. అది కాదురా, అప్పన్న గారికి ఫోన్ చేసి నేనైతే తీసేయమని నువ్వు చెప్పేవంటావు అంతే, ఇంకేం చేయలే నువ్వు. నేనైతే చేయలే. అది కాదే, ఫ్లెక్సీ తీయడం కాదే నేను చెప్పేది. అవునరా, రికార్డ్ చేస్తున్నాను. నువ్వు దానికి తిరిగి రికార్డ్, అన్నిటికీ రికార్డ్ చేస్తానంటే చేస్తాను. నీకు తెలీదా? రికార్డ్ కూడా చేస్తావా? అదే నీకు తెలీదా? రికార్డు సౌండ్ రాలేదా? రికార్డ్ అవుతుందని. సౌండ్ స్టార్టింగ్ లో వచ్చిందిలే, చేసుకో. ఏమన్నా పైన ఉంది. నేను అడిగేది నువ్వు అప్పన్న గారికి చెప్పావు అంతేగా అన్నా. అంతే, నేను ఫోన్ చేసి ఇలా పెట్టకూడదు అంతే. నేను నీ వాయిస్ అందుకని అయినా నా మీద కూడా వేస్తావు బాబు నువ్వు. అది కాదురా, నీ వాయిస్ రికార్డు వాడితే అంతే. ఇప్పుడు ఎవరు తప్పు చేసో తెలియదు కదా, మరి నువ్వు తప్పు చేసావు లేదో తెలియదు కదా, మరి నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవాలిగా. మరి నువ్వు మాట్లాడిన వాయిస్ ని పెడతాను. నేనైతే ఫ్లెక్సీ తీపిలేదు, అప్పన్న ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పాను ఇక్కడ ఫ్లెక్సీ ఉండకూడదు చెప్పాను, అంతవరకే నువ్వు చెప్తున్నావు అంతే. అంతే పోలీస్ స్టేషన్ మరి నీ మీద కేసు ఉంది, మరి నీ మీద వాయిస్ రికార్డు పెట్టి అవసరం అది వార్త వేస్తాను. నేను చెప్పేది నీ మీద కాదు కేసు పెట్టింది. ఎవరో ఫ్లెక్సీలు కోసం ఫ్లెక్సీలు తీసేయమని ఫోన్లు చేసి బెదిరించి తీపిచ్చేసారు అన్నోన్ పర్సన్స్ అని పెట్టి చెప్పారయ్యా పోలీస్ స్టేషన్ లో, చర్యలు తీసుకోమని. ఇప్పుడు నేను ఎవరన్నా అడుగుతున్నా దానిపైన, నువ్వేమన్నా ఫ్లెక్సీలు అన్నా ఈమని నువ్వేమన్నా పురమాయించావా, లేదా నువ్వు తీపిచ్చావా, లేదా ఏంటని? నేనైతే తీపిలా. నువ్వు తీపిలా? అప్పన్న ప్రసాద్ గారికి మాత్రం ఫోన్ చేసి చెప్పావు తీసేయాలని. చాలా తీయాలి. అలా ఎదురుగా తెల్లారి పండుగ ఉంది, మనకి పండుగ ఉంది, ఎదురుగా ఉండకూడదు కండి అని చెప్పాం. ఓకే అంతే. ఓకే ఓకే అంతే. సరే అయితే దానికి వార్త ఎందుకు, దీనికి వార్త ఎందుకు? మామూలుగా క్యాజువల్ గా
వాయిస్ వాయిస్ రికార్డ్ ని ఒక వార్తలో వదిలేమనుకో ఎవరి నిజాలు అలా తెలుస్తాయిగా. ఏముంది ఇప్పుడు చాలా మంది ఎందుకు కొన్ని అపోహలు ఉంటాయి. నువ్వు మంచోడు కాదని కొందరు, నువ్వు మంచోడు అని కొందరు, లేదా నువ్వు దుర్మార్గుడు అని కొందరు, లేదా నువ్వు కాదు నువ్వు శ్రీరామచంద్ర కొందరు అనుకుంటున్నారు నీ గురించి. అసలు నువ్వు మంచోడువో చెడ్డోడువో లేకపోతే దుర్మార్గుడువో లేకపోతే పాపాత్ముడు జనాలకు తెలియాలిగా. ఓరు బాబు ఈ కూడా రికార్డ్ చేస్తావా? అవును, తప్పే ఉందిరా. ఇప్పుడు మనమే తప్పుడు మాట మాట్లాడుకోవట్లేదు కదా. ఈ కూడా రికార్డ్ చేస్తావా? తప్పుడు అవునరా, ఈ కట్ చేసే ఇంకెందుకు ఈ కట్ చేసే ఏడు కట్ చేసి చేస్తాలే ఆగు. సరేనా? కాదురా, ఈ కూడా రికార్డ్ చేస్తావా ఏంటిరా? మరి ఫోన్ అంటే అన్ని రికార్డ్ అవుతుంది కదరా. ఇవన్నీ కట్ చేస్తావా? ఇవన్నీ కట్ చేయనా? ఈ కూడా కట్ చేస్తావా? ఈ కట్ చేసేనా అన్న ఏయి ఇప్పుడు మాట్లాడి ఇది కూడా రికార్డ్ చేస్తా చచ్చా. ఫోన్ రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. నువ్వెక్కడ దొరికేవారు నాకు? అది ఏం ఫోన్ రికార్డు చేయడు బాబు, నేను ఒక్కొక్కటి చేతకుండా. ఇప్పుడు నీకోసం ఇది యాడ్ చేస్తున్నాను, అంటే నా ఫోన్ రికార్డ్ అవ్వదు. ఇప్పుడు నీకోసమే పని, ఈ మాటల కోసం చేస్తున్నా, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కోసం చేస్తున్నా అంతే. పనిగా నాకు నా ఫోన్ పద్దా రికార్డ్ అవ్వదు. నా ఫోన్ రికార్డ్ అయితే సౌండ్ వస్తుంది ఆటో రికార్డ్ అని. నేను మామూలుగా నాకు ఏమన్నా న్యూస్ సంబంధించిన అవసరం వచ్చాడు మాత్రమే ఎప్పుడన్నా అవసరం వస్తే రికార్డు చెప్తా. అది కూడా చెప్పే చేస్తా. మనమే దొంగతనంగా రికార్డులు చెయ్యలే కానీ. నువ్వు నాకు చెప్పావండి. ఇప్పుడు నీకు చెప్పేది ఏంట్రా? నేను అడిగితే చెబుతున్నావు నువ్వు. అవునరా, నీకు చెప్పేది ఏంట్రా? అయినా ఫ్రెండ్గా అందుకే అడగవా? అంతే. ఫ్రెండ్ అయితే ఇంకా బూతులు వస్తాయి మామూలుగా రాదు. ఏమైందిరా మాట్లాడు. ఇప్పుడు మనకి కొత్త ఏంటి? మనకి కొత్త కాదుగా. మనకు కొత్త అయితే ఏంట్రా వాళ్ళు కొత్త మాట్లాడతాం అనుకోవచ్చు. ఎంత కావాలి? సర్లే ఉండు బాబు, ఫోన్ పే చేస్తా. సరేనా, ఉంటారే. ఎందుకులే ఇవన్నీ మామూలుగా క్యాజువల్ మామూలుగా ఫోన్ న్యూస్ ఎందుకులే అయ్యి. సరే సరే, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను చెప్పాను అంతే. వాయిస్ రికార్డ్ వదులుతాలే కానీ ఏమవుతులే కానీ ఎవరైనా ఏదో మాట్లాడుతున్న వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చినట్టు ఉంటది. నీకు వాయిస్ రికార్డ్ వదులుతాలే. ఓరి అమ్మ, నాది ఎందుకు రావాలి? ఒరే నోరు మూసుకుంటూ నేను వాయిస్ రికార్డ్ వదులుతాను కానీ ఉంటా. ఓరి నీ యాసాలు. సరే ఉంటా. నీకు వాయిస్ రికార్డ్ నీకు లింక్ పెడతా. నాకు ముందు లింక్ పెడతా. నన్ను కూడా పాపులర్ చేస్తారు. నువ్వు జంక్షన్ లో పాపులర్ అవ్వద్దేంట్రా? లేదు ఫోన్ ఫ్యాన్ నాకు ఇవన్నీ. నా ఛానల్ లో నువ్వు మంచి ఐపులోకి వెళ్తావు. వేస్తా నాకు ఇప్పుడే వేస్తా నాకు. ఓరు బాబు భయపెడతావు నన్ను కూడా. అరే నిన్ను ఎవడన్నా భయపెడతాడారా? అసలు ఎవడన్నా నిన్ను భయపెడతాడు చెప్పరా? నేనా? అరే నేను భయపెడతావరా? ఏమో ఇప్పుడు భయపెడుతున్నావు. వాయిస్ రికార్డ్ పెట్టి ఫోన్ లింక్ పెడతానని నేను నిన్ను భయపెడుతున్నాను. అమ్మో నాయన, జనాలు ఎవరు ఇంటే నవ్వుతారా నేను నిన్ను భయపెడతానంటే? తల్లే ఉంటా. నేను కొద్దిగా వేరే పనులు వెళ్తున్నాను. ఇదే నీ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసా. అవకాశం ఉంటే పంపిస్తాను, లేదా లేదు చూస్తా. అవకాశాన్ని బట్టి అవకాశం అవసరం అంటే వస్తా. ఎందుకు లేరా మామూలు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది నీకు. నాకు కాదురా, జనాలకు తెలియాలి. నాకు తెలిస్తే ఉపయోగం ఉంది. జనాలు తెలుసుద్ది, ఆల్రెడీ తెలుసు. అది ఎవరికి అది ఆల్రెడీ పెట్టకుండా నా కేసు. నేను చెప్పేది జనాలు తెలియాలి, ఓకేనా? నువ్వు మంచోడు చెడ్డోడు జనాలు తెలియద్దు. మంచోడు కాదా? నువ్వెంత నువ్వే బయటపడిపోతావు ఎందుకురా? నోరు మూసుకో. వాయిస్ వాళ్ళే చెబుతారు. సరేనా? సరే ఉంటా.